నిన్న మాట్లాడాలి. భరత్ గారు మరి చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా. ఈ మధ్య చాలా మందిని మరి డిస్కషన్లలో మీటింగ్లలో మాట్లాడుతున్నాడు. అనేక మంది అభిప్రాయాలను బయట కక్కిస్తున్నాడు. నేను చూస్తున్నా భరత్ మీరు మాట్లాడే సందర్భం వచ్చింది. ఎందుకంటే మీరు తొలి శాసనసభ పక్ష నేత అంతేనా? తొలి అంటే 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో. అవును అవును. కేసీఆర్ కేసీఆర్ రేగులపాటి పాపారావు ఇద్దరే కదా. దాని తర్వాత మీరే తొలి శాసనసభ పక్ష నేత కదా. ప్రకాష్ గారు తన ఓపెనింగ్ డిస్కషన్ లో ఏం చెప్పిండంటే, ఈ చిన్నయ్య గారు కానీ మేము కానీ పార్టీ కాదు అని అన్నాడు. అరే గదెట్టనే ప్రకాష్ పార్టీ కాదంటే ఎవరైనా నమ్ముతారే? తెలంగాణ సంబంధం తెల్లారులేస్తే నువ్వు కేసీఆర్ కి సేవ చేసి అక్కడే ఉంటివి, నేను పార్టీ కాదు కానీ అరే నువ్వు చెప్తుంటే మీరు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు నేను రాజీనామా చేశాను. ఇక అదంతా చెప్పుకుంటావు, అదంతా కాదు. నాకేం సంబంధం లేదు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేదు. నువ్వు చెప్తలేవు, నేను చెప్పాను. ప్రకాష్ గారు సిద్ధాంతకర్తగానే ఉంటారు దేనికైనా, అంతేనా? నో యాక్టివ్ పాలిటిక్స్, ఇంకే పాలిటిక్స్, నో మెంబర్షిప్, అంతే. సిద్ధాంతకర్త అయితే బయట నుంచి ఇవ్వాలి సార్, బయట నుంచి ఇవ్వాలి, అడ్వైస్ ఇస్తారు. తెల్లారులేసి ఆయన ఆఫీస్ లో ఆయన ఇంట్లో ఆయన వ్యవహారాలు అన్ని చూసి నాకేం తెలియదు, మా తెలంగాణ సమాజం చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒక్కపోయేది మీకు తెలుసో లేదు. లేలే, మన సమాజం నమ్ముతలేదు. నమ్ముతుందా భరత్? నమ్ము అంటావా? అంటే ఇన్న ఇప్పటికీ అదే పింక్ షర్ట్ వేసుకున్నాడు. ఆ నువ్వు కాకుండా ఇన్న కూడా అదే చెప్తున్నావు. తెలంగాణ సెంటిమెంట్ మాది. మాకు కేసీఆర్ ఏంటంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా డెఫినెట్ గా అభిమానిస్తాం. కానీ నన్ను ఒక రెండు పాయింట్లు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏం చెప్పినావు అంటే, మేము ఎమ్మెల్యేల కొరకు రాలే. అవును అని ఇన్న గాని ప్రకాష్ భరత్ గారు వింటున్నారు కదా. చెప్పండి. అయితే ఇన్నయ్య గారు గాని ప్రకాష్ గారు ఎమ్మెల్యేలకు రాలే. వెరీ నైస్. వాళ్ళు తెలంగాణ సమాజం పట్ల వాళ్ళకున్న అంకితభావం, వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న త్యాగనిరతి, ఇవన్నీ ఏమనాలో ఇంకా నాకు ఆ వడు సరే. మీరు కూడా రాలేదని చెప్పిన, మీరు కూడా ఎమ్మెల్యే కోసం రాలేదని చెప్పాను. వినే నన్ను కూడా చెప్పినావు కానీ నిన్ను చెప్పినా, మహేందర్ కూడా చెప్పిన. నేను రాకముందే, ఉద్యమంలో రాకముందే ఎంపీని, ఉద్యమంలో రాకముందే ఎమ్మెల్యే. నేను వచ్చిన సందర్భంగా నేనైతే ఎమ్మెల్యే అయితా కానని ఇలాగా ఎప్పుడు చెప్పలే. కానీ నేనైతే రేపు తెలంగాణ వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులం అవుతాం అనే ఆశయంతో, ఆకాంక్షతో మాత్రం రాలే. కానీ తర్వాత మాత్రం రాను కావాలనుకున్నాం. మీరు కూడా అనుకున్నారు, ఇన్న కూడా అనుకున్నారు. మీరు అనుకోలేదని అనుకుంటే మీ ఆత్మసాక్షి చెప్పాలి. మీరు మీ ముందు ఎంతమందికి టికెట్లు ఇస్తుంటే, ఎంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే ఇన్న నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి, మాకు ఏమనిపించలేదని తెలంగాణ వాదులమే అని అంటే నేను తప్పుడంతా చేసుకున్నాను అనుకుంటా. ఇక నేను ఓకే, మంచిదే. ఇప్పటికైనా తెలంగాణ కొరకు మీరు అంత ఆసక్తి, అంత అంకితభావం ఈ సమాజం పట్ల, ఇది ఇక్కడ ఉన్న ప్రజల పట్ల ఉంటే నిజంగా మా ప్రజల దరిద్రం పోవాలి, పేదరికం పోవాలి, నిరక్షరాస్యత పోవాలి. ఏం మారింది మా ఊళ్ళలో? నువ్వు బతుకమ్మలు ఆడిస్తే, బతుకమ్మలు ఆడుతుంటే నువ్వు వీక్షణ చేస్తుంటే నాకు సంబంధం లేదంటుంటే మారుతుంది. అదే మాకు మా ఊళ్ళలో ఉన్న దురాచారాలు మారినాయా? మాకున్న మూఢనమ్మకాలు మారినాయా? మాకున్న ఏది బీసీలకు, ఎస్సీలకు మా విద్యా అవకాశాలు బాగా పుంజుకొని మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపిటేటివ్ పోస్టులలో సంపాదించుకునే విద్య అందించినారే 10 ఏళ్ళలో మీరు? నేను బాగా మేము దూరం ఉండి ఆకాంక్షించే వాళ్ళమని చెప్పకండి మీరిద్దరు. మీరు ఎందుకు అట్లా చెప్పలేవద్దు. మీరు అట్లా చెప్తే ద్రోహం చేసినట్టు. మనం అనుకున్న ఆశయాల సాధన దిశలో పని చేయలే. ఏదో రైతు బంధు ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, కాళేశ్వరం కట్టినా అనగానే నువ్వు తెలంగాణ ఉద్యమంలో చెప్పినవన్నీ కొన్ని నెరవేరని ఎన్ని అది ఏమేమి చెప్పినావు? కృష్ణా నదిలో అడ్డంగా గోడ పెడతానని చెప్పించినావు ప్రకాశం. సగం నీళ్లు మరలిస్తారన్న 10 ఏళ్లలో ఎన్ని నీళ్లు మరలినాయి, ఎన్ని వచ్చినాయి? కానీ ఇదే కాళేశ్వరంలో మీరు బ్రహ్మాండమైన 40 ఎకరాలు, 40 లక్షల ఎకరాలకు ఎంతో పారిందని అంటారు. అసలు ఆడ ఎత్తిపోసిందే కాళేశ్వరం వచ్చిన తర్వాత కొత్తగా సాగునీటిలోకి వచ్చినటువంటి వ్యవసాయ భూమి తెలంగాణలో 91,000 ఎకరాలు ఏమో. మా మహేందర్ చెప్పాలి దాన్ని సబ్జెక్ట్ టు కరెక్షన్.
అరే మీరు ఇంత పెద్ద గొప్ప చెప్పే కాళేశ్వరానికి నువ్వు మన ఇన్న ఇంకా ప్రజలందరూ సపోర్ట్ చేయనియండి. మరి ఎన్నైనా అధికారిక లెక్కలు అంటున్నావు కదా, ఇప్పుడు పార్లమెంట్ కోడ్ చేసినావు. ఇదే కేసీఆర్ గవర్నమెంట్ కాళేశ్వరం వచ్చిన తర్వాత అదనంగా సాగులోకి వచ్చిన భూమిని వాళ్ళ డాటాలో ఉంది, నువ్వు కూడా చూసి నీకు తెలియదు కాదు, ప్రకాష్ అంటే ఒకటి విజయరామారావు గారు, ఇప్పుడు మీరు ముందు కూడా చర్చల్లో పాల్గొచ్చుకున్నారు, టిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు. ఎస్, శాసనసభ పక్ష నేత, మంత్రిగా కూడా పనిచేశారు కదా. సో ఇప్పుడు ఈ సమయంలో ఇవాళ ఈ పార్టీని చూస్తే ఏమనిపిస్తుంది? పార్టీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది, ఎవరు అవునన్నా కాదన్నా అది సత్యం. సో ఆ పార్టీ ఇవాళ విచ్ఛిన్నం ఈ విధంగా అవుతుంటే, ఈ విధంగా కొలాప్స్ అవుతుంటే, మామూలు సగటు కార్యకర్తలు అయితే కార్యకర్తల మీద అయితే అందరికీ సింపతి ఉంటుంది. నేతలు తప్పు చేయవచ్చు కానీ కార్యకర్తలు ఎవరు కూడా తప్పు చేయరు. గులాబీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఎవరు తప్పు చేయరు. సరే, దీనిలో బంగారు తెలంగాణ బ్యాచ్ ఉంది కానీ ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కూడా ఉంది కదా మొదటి నుంచి. కొద్దిమంది అంటే నేతలు బయటకు వచ్చారు కానీ మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కొద్దిమంది ఉన్నారు కదా, లేకుండా కార్యకర్తలు. అయితే ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న ఈ సంక్షోభం ఇవాళ వచ్చింది కాదు, అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అంతర్గతంగా ఈ సంక్షోభం కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు మరి ఇప్పుడు ఇంత స్పష్టంగా కుటుంబ సభ్యులే, కవిత గారే చెప్తుంది మరి కుటుంబంలో టిఆర్ఎస్ లో దయ్యాలు రాక్షసులు ఇంకెవరో వచ్చిందని, కుటుంబం మొత్తం ధన దాహంలో మునిగిపోయిందని, అంతా డబ్బు సంపాదనలో పడిందని, ఆస్తుల సేకరణలో అనేక రకాల మరి నిజంగా మొన్నటి ఎలక్షన్ల ఇప్పుడు ప్రకాష్ చెప్తున్నాడు ఏమంటే కోర్టుల నిర్ధారణ శిక్ష పడాలి, నీ కోర్టు దాకా పోయే అవకాశం ఏలేదే మా తెలంగాణ సమాజం. మొన్న ఎన్నికలలో చెప్పినాక కూడా మా ప్రకాష్ కనిపిస్తగా, మా ఇన్నయ్య కనిపిస్తగా, తెలంగాణ మేధావులకు కనిపిస్తే నేమంటే మీరు మేధావులని మీకు దండం పెట్టి పోవాలి. అయితే కుటుంబ సభ్యులే చాలా స్పష్టంగా కవిత ఆమె బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఇంకా మీకు అనుమానంగానే ఉంది, ఇంకా నమ్మక శక్యం అయితే నిజంగానే కేసీఆర్ సభ్యులు పోగు చేసుకునేది, సంతోష్ పోగు చేసుకునేది నిజంగా ప్రకాష్ కాదంటాడా? ఏం దాన్ని వ్యతిరేకించిన నేను అనేది ఆధారాలు చూపెట్టండి. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, అది కాదు, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, 11 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలి పార్లమెంట్ లా? ఎందుకు సిబిఐకి ఈడీకి పట్టియకూడదు? నీ అసమర్థత ఇక్కడ రెండే ఉంటాయి డాక్టర్ సాబ్, మీదన్న అసమర్థత, పార్టీదన్న అసమర్థత కావాలి, వీళ్ళన్న కరప్షన్ చేయకుండా ఉండాలి. ఏదో ఒకటి ఒప్పుకోండి. ఇక నువ్వు ఇంకా నమ్మిస్తానంటే ఓకే, నువ్వు నమ్మిస్తావే, దొరికేదాకా అట్లే మాట్లాడాలి కదా, మీరు దొరకబడతలేరు. ఏమో నువ్వు అన్నావు, నిన్ననో ఏదో పేపర్లో చూసినా నాకు గతి లేక ఉన్నదని అన్నావు. తప్పు పెట్టిన అట్లా అల్లే నేను. ఇప్పుడు భరత్ గారే పెడితే నేను దానికి చెప్పండి. ఒక్క నిమిషం, ఆయన గతి లేక అన్న వర్డ్ వాడారు కానీ అన్న కాంటెక్స్ట్ ఏంటంటే స్వయం పాలన చేసే పార్టీ వేరే ఏం లేదు, వర్డ్ వాడారు, ఆ వర్డ్ చూసి పెట్టారు కానీ వేరే ఎవరు లేరు. కేసీఆర్ తప్ప తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే వాళ్ళు లేరు. రేవంత్ రెడ్డిని నేను నమ్మను, కాంగ్రెస్ నమ్మ, బీజేపీ నమ్మ. కాబట్టి మీరు ఒకటి కొత్త పార్టీ పెట్టండి, అది తప్ప నా గతిలేక అన్నారు. గతిలేక వాడు వాడారు, గత్యంతరం లేక అంటే స్వయం పాలన కోసం ఒక ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. బట్ అది రాలేదు కాబట్టి ఉన్నదాన్నే మనం మీరు పెట్టండి, ఉడుకు రక్తం, మీరు పెట్టండి ఉడుకు రక్తం అని. చదువుకున్నోళ్ళు భారత్, చదువుకున్నోళ్ళు మీడియా వర్గీయులు మీరు గత్యంతరం అంటారు, మేము ఊర్లలో ఏమంటారు దాన్నే గతిలేక. గతిలేక అన్న వాడే వాడారు ఆయన, వాడు నేను చూశాను. కాకపోతే ఆయన అన్న కాంటెక్స్ట్ లేదు, కాంటెక్స్ట్ ఏంటంటే వేరే పార్టీ ఏం లేదు. ఒక నిమిషం ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఏమన్నారంటే, ఎందుకంటే వి ప్రకాష్ గారు ఆయన ఏమన్నారంటే టీఆర్ఎస్ తప్ప మరి తెలంగాణ స్థిరాస్తిత్వం గురించి పోరాడే పార్టీ లేదు, బీజేపీ కాంగ్రెస్ రెండు నేషనల్ పార్టీలు, మీరు కొత్త పార్టీ పెట్టండి అంటే విఠల్ అన్నప్పుడు మీరు పెట్టండి ఉడుకు రక్తం, పెడితే గనక మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే నేను వస్తా, ఇప్పుడైతే నాకేం గత్యంతరం లేదు కాబట్టి గతి లేక ఉంటున్నా అని అన్నారు. అంతేనా వి ప్రకాష్ గారు? సరే ఏదైనా కానీ ఇప్పుడు అప్పుడు అనడం కాదు డాక్టర్ సాబ్, అప్పుడు అనడం కాదు, ఇప్పుడు కూడా అంటున్నా నేను. స్వయం పాలన
ఒక ప్రాంతీయ పార్టీతోనే సాధ్యమవుతుంది. అటువంటి పార్టీ లేదు. అందరు బయట వచ్చి పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఎందుకంటే ఏం నా స్వయం చర్చలో పాలన? అన్నారు దానివల్ల వీరప్రకాష్ గారి డ్యామేజ్ కుటుంబ జరగదు పాలన. కాబట్టి క్లారిఫై కుటుంబ పాలన. అన్న కాంటెక్స్ట్. ఎస్, స్వయం పాలనలో జరిగిన కుటుంబ పాలన. స్వయం పాలన ఇప్పుడు ఏం స్వయం- ఎన్ల లేదు కుటుంబ పాలన, ఎన్ల లేదు కుటుంబ పాలన. ఎన్లున్న చెప్పండి మీరు కుటుంబ ఫస్ట్ పాలన. పోయిన వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ లో లేదా? ఒకటే చెప్తున్నా ఇవాళ నేను, పెద్దలు మీరందరూ అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇవాళ మిత్రులు ప్రకాష్ గారు మాట్లాడినా, పెద్దలు వినయ్ గారు మాట్లాడినా,